latest movie and updates, watch my channel. Please subscribe and comment. Let's move into the video. హరిహర వీరమల్లు సినిమా మొదలై 5 ఏళ్లకు షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో నిర్మాతకు ఆర్థిక భారం ఎక్కువైంది. అందుకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు తీసుకున్న రెమ్యూరేషన్లో 11 కోట్లు తిరిగి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇది నిర్మాత ఏఎం రత్నంకు కాస్త ఊరట కలిగించే విషయమే. కానీ ఈసారి సినిమా వాయిదా కారణంగా 20 కోట్ల నష్టం తప్పేలా లేదని అంటున్నారు. దానికి కారణం ఓటీటీ సంస్థతో వీరమల్లు మేకర్స్ చేసుకున్న ఒప్పందమే అని తెలుస్తుంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాను ఫైనల్గా జూన్ 12న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. కానీ విఎఫ్ఎక్స్ వర్క్ ఇంకా పెండింగ్లో ఉందట. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యంతో పాటు బిజినెస్ పరంగా తలెత్తుకున్న కొన్ని ఇబ్బందుల వల్ల ఈ సినిమాను మరోసారి వాయిదా వేయక తప్పలేదు అంటున్నారు. దీంతో ఓటీటీ రైట్స్ కోసం సదరు సంస్థ 20 కోట్ల వరకు తగ్గించనున్నది అని తెలుస్తుంది. పవర్ స్టార్ క్రేజ్కు హరిహర వీరమల్లు డిజిటల్ రైట్స్ కోసం ఒక డీల్ కుదుర్చుకుంది అమెజాన్ ప్రైమ్. అయితే ఆ డీల్ జూన్ 12 వరకే అని చేసుకున్నారట. ఒకవేళ ఆ తేదీ గడువు దాటితే ఒప్పందం ప్రకారం 20 కోట్లు తగ్గింపు కోరినట్లు సమాచారం. అందుకే నిర్మాత ఏఎం రత్నం ఎలాగైనా జూన్ 12న ఈ సినిమా తీసుకొని రావాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. కానీ విఎఫ్ఎక్స్ అవుట్పుట్ అనుకున్న సమయానికి వచ్చేలా లేదు అని తెలుస్తుంది. కాబట్టి ఎలా చూసుకున్న వీరమల్లు నిర్మాతలకు నష్టం తప్పేలా లేదంటున్నారు. మరి ఈ సినిమా రిలీజ్కు ఎప్పుడు మోక్షం కలుగుతుందో చూడాలి. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే కంపల్సరిగా ఇన్కమ్ అనేది గట్టిగానే ఉంటుంది. కానీ ఈ సినిమాని ఎందుకు నష్టం వస్తుందో అర్థం కావడం లేదు. థ్యాంక్ యూ.